హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పులివెందులలో ట్రాఫిక్ ను అరికట్టండి. రోడ్డు ప్రమాదంలో ఏడీఏకు గాయాలు. రాష్ట్ర పునర్నిర్మాణమే సీఎం చంద్రబాబు ధ్యేయం. ఫేక్ ప్రచారాలు మానకపోతే ఆల్ ఫేక్ జగన్ గా చరిత్రలో మిగిలిపోతారు. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్. వాహనదారులపై దాడి చేసి కాలితో తన్నిన ట్రాఫిక్ సిఐ. ఏసీబీకి చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ. పులివెందులలో రాత్రి 9:30 తర్వాత గుంపులుగా ఎవరు ఉండకూడదు. ఎస్ఐ మద్దిలేటి. ఈసారి ఖచ్చితంగా కనిపెట్టాలని కలివికోడి ఆచూకీ కోసం సర్వే పునఃప్రారంభం. కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్తో తెలంగాణలో అభివృద్ధి పండుగ. డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ. మాదాపూర్లో రేవ్ పార్టీ భగ్నం. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో గురువారం పాత బస్టాండ్ పార్నపల్లి రోడ్డు పులంగల్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ తో ప్రజలు వృద్ధుల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు రోడ్డు దాటుతుంటే తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ట్రాఫిక్ ను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలోని వెలిగండ్ల వద్ద జరిగిన ప్రమాదంలో ఏడీఏకు గాయాలయ్యాయి. వెలిగండ్లలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసేందుకు వెళ్లిన ఆయన ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆయనకు వాహనాన్ని నడుపుతున్న భాషకు గాయాలయ్యాయి. దీంతో ఇద్దరిని పులివెందులలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పులివెందుల పునర్నిర్మాణమే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయమని తెలుగు యువత పార్లమెంటు ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రవితేజ అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అమరావతి రాజధాని నిర్మాణమని, అందుకు తగ్గట్లు కేంద్ర బడ్జెట్ లో 15,000 కోట్లు కేటాయించడం, పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి కేంద్ర సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు ప్రకటించడం హర్షణీయమన్నారు. ఫేక్ ప్రచారాలు మానకపోతే ఆల్ ఫేక్ జగన్ గా చరిత్రలో మిగిలిపోతారని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఇంట్లో ఒక బిడ్డకే తల్లికి వందనం పథకం అని ఫేక్ జీవో తయారు చేసి పెయిడ్ బ్యాచ్ తో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం సాగించారు. బిడ్డలు ఎంతమంది ఉన్నా పథకం వర్తిస్తుందని మా యువ నాయకుడు నారా లోకేష్ ఇచ్చిన క్లారిటీతో మీ ఫేక్ ప్రచారాలను జనం చీ కొడుతున్నారని మండిపడ్డారు. జూలై 1వ తేదీన పెన్షన్లు ఇవ్వలేమని ఫేక్ ప్రచారం చేశారు. కానీ వాలంటీర్ పాత్ర లేకుండా సచివాలయం సిబ్బందితో ఒకే రోజు పెన్షన్లు అందిస్తామని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం మంచి కోసం కనీసం పట్టించుకోని మీరు అధికారానికి దూరమైతే మాత్రం అల్లాడిపోతూ ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీలో నిన్న మీరు చేసిన హడావిడి కూడా ప్రజలు చూస్తున్నారని, ప్రజాప్రభుత్వంపై ఫేక్ ప్రచారాన్ని మానకపోతే ప్రజలు మీకు ఆల్ ఫేక్ జగన్ బిరుదు ఇవ్వడం ఖాయమని అన్నారు. వికారాబాద్ జిల్లాలో ట్రాఫిక్ పోలీసు వాహనదారులపై భౌతిక దాడులకు పాల్పడడం కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా శంకర్పల్లి రోడ్డులోని గవర్నమెంట్ కాలేజీ వద్ద ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో చేవెళ్ల ట్రాఫిక్ సిఐ వెంకటేశం వాహనదారుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్ జందార్ శ్రీను, హోంగార్డ్ కేశవ్ తో కలిసి వాహనదారులపై చేయి చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా బూటుకాలితో తన్నుతూ చితకబాదాడు. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజల పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చేవెళ్ల విలేకరులతో యువజన కాంగ్రెస్ చేవెళ్ల మండలం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న ఇలాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని అన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment.
Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ కేసు నుంచి శ్రావణి అనే మహిళ నుంచి ఎస్ఐ రాము 20,000 లంచం డిమాండ్ చేశారు. ఈ కేసు వాదిస్తున్న న్యాయవాది లక్ష్మారెడ్డికి మహిళ ఈ విషయం చెప్పింది. దీంతో న్యాయవాది ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. తన ఇంటి వద్ద లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు ఎస్ఐని పట్టుకున్నారు. పులివెందులలో రాత్రి 9:30 తర్వాత గుంపులుగా ఎవరు ఉండకూడదని ఎస్ఐ మద్దిరెడ్డి తెలిపారు. అలాగే మందు తాగుతున్న వారు కూడా రోడ్డు పక్కన ఉండకూడదని, రాత్రి 9:30 తర్వాత షాప్స్ కూడా ఓపెన్ ఉండకూడదని ఎస్ఐ మద్దిరెడ్డి హెచ్చరించారు. ప్రపంచంలో అరుదైన పక్షిగా గుర్తింపు పొందిన కలివికోడి ఆచూకీ కోసం సర్వే పునఃప్రారంభమైంది. 2 దశాబ్దాలకు పైగా కనిపించని ఈ ప్రాణి సిద్ధావటం సమీపంలోని లంకమల అభయారణ్యంలో ఉందా లేదా అనే దానిపై సందిగ్ధం నెలకొంది. ఏళ్ల తరబడి సర్వేలు చేపట్టినా ఫలితం లేకపోయింది. అయినప్పటికీ అటవీ శాఖల అధికారులు, ఎన్టీఓ సంస్థలు విడివిడిగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి సమష్టిగా సర్వేను పునఃప్రారంభించాయి. హనుమకొండ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కార్యకర్తలతో కలిసి వారి కార్యాలయంలో సమావేశమయ్యారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోసం మంచి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందన్నారు. రైతును రాజు చేయాలనే లక్ష్యంతో ఎక్కువ భాగం నిధులు కేటాయిస్తే కేసీఆర్ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. మీరు 26,000 కోట్లు వ్యవసాయానికి కేటాయిస్తే మేము 72,000 కోట్లు కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జగన్ గౌడ్, యాదగిరి గౌడ్, పూర్ణ సంగీత్, అడ్వకేట్ మహేందర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రజారంజక బడ్జెట్, ప్రజల కోసం, సంక్షేమం కోసం మంచి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. వ్యవసాయ రంగానికి 72,659 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 33,000 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి, బీసీ సంక్షేమానికి, మైనార్టీ సంక్షేమానికి, విద్య, వైద్యం అన్ని రకాలుగా ఈరోజు పేద ప్రజల దృష్టిలో పెట్టుకొని వారిని డెవలప్ చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా మంచి బడ్జెట్ ప్రవేశపెట్టింది. కానీ సభలో వచ్చిన ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు వ్యవసాయానికి పెద్దపీట వేయలేదన్నారు. మరి 72,659 కోట్లు వ్యవసాయానికి కేటాయించారు. దయచేసి మీరు ఇది గుర్తించాలని మేము కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాం. మరియు ఒక పెద్ద మనిషి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బడ్జెట్ ప్రసంగం ఒక కథలా ఉంది, ఒక రాజకీయ ప్రసంగం లాగా ఉంది అంటున్నారు. ఒక బడుగు బలహీన వర్గాల నేత, డిప్యూటీ సీఎం బట్టు విక్రమార్క గారు ఈ రోజు అంత చక్కగా పేదల సంక్షేమమే తమ ధ్యేయంగా ముఖ్యమంత్రి గారి వీరందరూ మంత్రివర్యులందరూ కూర్చొని ఏఐసిసి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఒక మంచి బడ్జెట్ ను ప్రవేశపెడితే దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది మీ పెద్ద తరానికి భావ్యం కాదని మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు
బీజేపీ వాళ్ళు కూడా మీరందరూ కూడా ఈ బడ్జెట్ ని చాలా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇదే కాదు, వచ్చే 5 ఏళ్లలో కూడా ఇంకా ప్రజలకు చేత దగ్గర ఉండి సంక్షేమానికి పెద్దపీట వేసి రాష్ట్రంలో పేద మధ్యతరగతి వాళ్ళను కూడా ఆర్థికంగా డెవలప్ చేసి చదువులో, విద్యలో, వైద్యంలో అన్ని రకాలుగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఈ రోజు మేమందరం చాలా ఆనందంగా హర్షం వ్యక్తం చేసుకున్నాం. ఇక్కడ కూర్చున్న మా మిత్రులందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై భీమ్, జై భీమ్. ధన్యవాదాలు. మాదాపూర్ సైబర్ టవర్ సమీపంలో రేవ్ పార్టీ భగ్నమైంది. క్లౌడ్9 హోమ్స్ సర్వీస్ అపార్ట్మెంట్ లో రంగారెడ్డి జిల్లా STF పోలీసులు గురువారం రైడ్స్ నిర్వహించారు. ఈ రైడ్ లో 14 మంది యువకులు, 6 యువతులను అదుపులోకి తీసుకున్నారు. విదేశీ మద్యం, కోకైన్, MDMA డ్రగ్, 68 గ్రాముల ఓజీకుస్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. బేగంపేటకు చెందిన నాగరాజు ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పులివెందులలో ట్రాఫిక్ ను అరికట్టండి. రోడ్డు ప్రమాదంలో ADAకు గాయాలు. రాష్ట్ర పునర్నిర్మాణమే సీఎం చంద్రబాబు ధ్యేయం. ఫేక్ ప్రచారాలు మానకపోతే ఆల్ ఫేక్ జగన్ గా చరిత్రలో మిగిలిపోతారు. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్. వాహనదారులపై దాడి చేసి కాలితో తన్నిన ట్రాఫిక్ సిఐ. ఏసీబీకి చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ. పులివెందులలో రాత్రి 9:30 తర్వాత గుంపులుగా ఎవరు ఉండకూడదు. ఎస్ఐ మద్దిలేటి. ఈసారి ఖచ్చితంగా కనిపెట్టాలని కలివికోడి ఆచూకీ కోసం సర్వే పునఃప్రారంభం. కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ తో తెలంగాణలో అభివృద్ధి పండుగ. డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ. మాదాపూర్లో రేవ్ పార్టీ భగ్నం. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.